హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా సీరియల్స్కి సంబంధించిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా నా స్టోరీస్ని వినండి. అలాగే చదవాలి అనుకుంటే ప్రతిలిపి లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్రతిలిపి నా పేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా నన్ను ఫాలో చేసి నా స్టోరీస్ని ఫ్రీగా చదవచ్చు. ఇంకా ఈ మధ్యనే లాస్యా గ్రూప్స్ అనేసి నా వాట్సాప్ లింక్ని కూడా షేర్ చేశానండి. అక్కడ నేను 1 గ్రామ్ గోల్డ్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇంకా శారీ, గాగ్రాస్ అన్నీ సేల్ చేస్తానండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వచ్చు. దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 11. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఆ రోజు మాధవి గారి పుట్టినరోజు. ఎప్పుడు మిడ్ నైట్ కేక్ గిఫ్టులతో వచ్చే తన పిల్లలు ఇవాళ ఎందుకో రాలేదు. పోనీ మర్చిపోయారు అనుకుందామా? ఛాన్సే లేదు. నా పిల్లల గురించి నాకు తెలీదా అనుకుంది. అలా రాత్రి 12 వరకు పిల్లలు వస్తారు అనుకుంటూ పడుకోలేదు మాధవి. రాత్రి 12 తర్వాత పిల్లలు ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ నిద్ర పట్టలేదు ఆమెకి. ఇక పొద్దున్నే స్నానం చేసి పూజ చేసుకొని హాల్లోకి వచ్చి కూర్చుంది. అప్పుడే గంగ వచ్చి అమ్మ కాఫీ తెమ్మంటారా అంది రొటీన్గా ఏమీ పట్టనట్టే. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తుంది, దీనికి కూడా గుర్తుకు లేదు నా బర్త్డే అని అనుకొని వద్దు గుడికి వెళ్ళాలి అంది. సరే అమ్మగారు, పెద్దబాబుకు ఇస్తాను అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇక మాధవికి ఒళ్ళు మండిపోయింది. కూతురిలాగా చూసుకుంటాను దీనికి కూడా గుర్తుకు లేదు. అయినా ఎవరిని అనుకొని ఏ లాభం, ముందు నా పిల్లలకే గుర్తుకు లేదు అని తనలో తానే గొనుక్కుంది మాధవి. దూరం నుంచి చూసిన గంగ పాపం అనుకొని చైతన్య రూమ్కి వెళ్ళి పెద్దబాబు, అమ్మగారు చాలా బాధపడుతున్నారు అంది. అవునా, అయిపోయింది, ఇక వెళ్దాం. నువ్వు చంద్రయ్య మిగతా వాళ్ళందరూ వేరే కార్లో బయలుదేరండి, మేము వెళ్ళిన కరెక్ట్ అరగంటకి అని చెప్పి బయటికి నడిచాడు చైతు. మామ్ పద, నాకు వర్క్ ఉంది, మిమ్మల్ని గుడి దగ్గర దింపేసి వెళ్ళిపోతాను అన్నాడు చైతు. ఆశ్చర్యంగా కొంచెం అనుమానంగా చూసింది. శశి ఎక్కడా? కన్నా నువ్వు దింపుతా అంటున్నావు అని అడిగింది. వాడు గోవా గోవా అంటున్నాడు మామ్, అందుకే 1 వీక్ లీవ్ ఇచ్చేసా. నేను కూడా ఆఫ్టర్నూన్ వైజాగ్ వెళ్ళాలి, మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంది ఇవాళ, మర్చిపోయాను అది అన్నాడు చైతు నీరసంగా వెనక్కి వాలి. నువ్వెళ్ళు కన్నా, మీరు బిజీ కదా, నేను గుడికి డ్రైవర్ని తీసుకొని వెళ్తా అంది. నో మమ్మీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. డ్రైవర్ని శశి తీసుకెళ్లాడు కదా, నాకు లేట్ అవుతుంది, నువ్వు లేట్ చేసే కొద్దీ పద అంటూ చేయి పట్టుకొని లాక్కెళ్ళాడు. గుడి దగ్గర దిగగానే శశి ఎదురొచ్చాడు. ఏంటి చిన్న ఇక్కడున్నావు అడిగింది మాధవి. ఇక్కడ దగ్గరలో మా ఫ్రెండ్ హౌస్, వాణ్ణి మీట్ అయ్యి గోవాకి వస్తాడో లేదో కనుక్కుందామని ఇటు వస్తుంటే మీరు కనిపించాడు అన్నాడు శశి కవర్ చేస్తూ. ఏంటో నీ గోవా గోలా, రండి అంటూ ఇద్దరిని పట్టుకుని గుడిలోకి తీసుకెళ్ళింది. అక్కడ పూజ ముగియగానే బయటికి వచ్చి కారులో కూర్చుంది. మమ్మీ, మాకు ఇక్కడ కొద్ది దూరంలో కొంచెం వర్క్ ఉంది, నీకు ఇబ్బంది లేకపోతే కాసేపు మాతో ఉంటావా కార్లో, తర్వాత ఇంటికి వెళ్దాం అన్నాడు చైతన్య మనసులో ఏదో ఆలోచిస్తూ. సరే కన్నా, మీ పని పూర్తి చేసుకోండి, నేను కారులో ఉంటాను అంది. థ్యాంక్ యూ మమ్మీ అన్నాడు శశి. ఇద్దరు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు, మాధవి బ్యాక్ సీట్లో. 2 రోజుల నుంచి ఫోన్ పనిచేయడం లేదు అని ఆలోచిస్తూ ఫోన్ చూసుకుంటుంది మాధవి. అందులో సిమ్ లేదు, ఆ విషయం పాపం మాధవికి తెలీదు. ఫోన్లో ఏదో పాత ఫోటోలు ఉంటే చూస్తూ ఉంది. కరెక్ట్గా 15 నిమిషాల తర్వాత ఒక పెద్ద ఇంటి ముందు ఆగింది కార్. ఫోన్ చూస్తున్న మాధవి తలెత్తి చూసింది. ఇంటికి ఫుల్గా డెకరేషన్ చేసి ఉంది, ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా. ఎవరిల్లు అని ఆలోచిస్తుంది. చైతన్య, శశి ముందుగా దిగి డోర్ ఓపెన్ చేశారు. చైతన్య దిగు మామ్ అన్నాడు. ఏంటి నాన్న, ఎవరిది ఇల్లు, ఫంక్షన్లా ఉంది ఆశ్చర్యంగా చూస్తూ దిగింది మాధవి. ఒక్క నిమిషం అంటూ చిన్న రిమోట్ చేతికిచ్చాడు.
ఇది ప్రెస్ చేయి మమ్మీ అన్నాడు చైతన్య. ఏంటి కన్నా ఇది అని ప్రెస్ చేసింది. అంతే, అప్పుడే పెద్ద గేట్ ఒకటి ఓపెన్ అయ్యింది. లోపల ఎంట్రన్స్ లో పెద్ద స్క్రీన్ పైన మాధవి నిలయం అని చూపిస్తుంది. అంతే, షాక్ అయిపోయి అలాగే నిలబడిపోయింది మాధవి. అందరూ తెలిసిన వాళ్ళు రౌండ్ గా వచ్చేశారు తన చుట్టూ. వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్ అని గట్టిగా అరుస్తూ. తన కళ్ళల్లోకి వాటర్ వచ్చేశాయి ఆశ్చర్యంతో. ఇద్దరు కొడుకులు తన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తున్నారు. ఆమె నడిచే దారిలో మొత్తం పువ్వులు పరిచారు. కళ్ళ నుంచి వాటర్ కారిపోతున్నాయి. ఇంకా చుట్టూ వీడియోస్ షూట్ చేస్తూనే ఉన్నారు. లోపలికి వెళ్ళాక పెద్ద హాల్ అది. అందులో తన గుడిలో కలిసే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అలాగే దగ్గరి బంధువులు, ఇంకా సరోజిని, గీత ఢిల్లీ నుంచి వచ్చారు. సుధారాణి, బద్రీనాథ్ ఇంకా హోమ్ స్టాఫ్ మొత్తం ఉన్నారు. అందరినీ చూస్తూ నవ్వుతుంది. కానీ ఆమె కన్నీళ్లు ఆగడం లేదు. ఏడవకు మమ్మీ అన్నాడు చైతన్య. సారీ అమ్మా, మార్నింగ్ కలవలేదు అన్నాడు శశి ఇంకోవైపు నుంచి. ఇద్దరిని హగ్ చేసుకుని ఏడుస్తుంది. మమ్మీ హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరిచారు. ఒక సైడ్ డెకరేషన్ చేసి ఒక పెద్ద కేక్ అరేంజ్ చేసి పెట్టారు. పంతులు గారు వచ్చి ఆశీర్వదించి బట్టలు ఇచ్చారు. దావదిన చేంజ్ చేసుకుందువు అంది అంతలోనే సరోజిని. మీరెప్పుడొచ్చారు దేవి అని అడిగింది. గీతను పిలుచుకొని హక్ చేసుకుంది. మనందరం తీరిగ్గా మాట్లాడుకుందాం కేక్ కటింగ్ చేసిన తర్వాత అంటూ గీతిక తొందర పెట్టింది. చైతన్య ఎక్కడ ఉన్నాడని చూసింది గీతిక. వచ్చిన అందరినీ పేరు పేరున పలకరిస్తున్నారు. శశి కూడా పక్కనే ఉన్నాడు. ఈ అన్నదమ్ముళ్ళిద్దరికీ వేరే పని లేదా అనుకుంటూ చైతన్యని చూడసాగింది గీత. బ్లూ కలర్ షర్ట్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. చాలా మంది అమ్మాయిలు చైతన్య కంట్లో పడడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది పాత పరిచయాన్ని గుర్తుకు చేస్తూ ఇంకా చనువుగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది దూరం నుంచే తినేలా చూస్తూ తృప్తి పడుతున్నారు. అవన్నీ గమనిస్తూ ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేసినా మా బావ మాత్రం నాకే సొంతం. బావ, నిన్ను మాత్రం నేను వదులుకోను అని తనకు తానే ప్రామిస్ చేసుకుంది గీతిక. చైతన్య ఎవరితోనో మాట్లాడుతూ ఎక్స్క్యూజ్ మీ అంటూ శశిగాడి మెడ చుట్టూ చెయ్యి వేసి లాక్కుపోయాడు పక్కకి. శశి గింజుకుంటూ ఏమైంది భయ్యా అని అడిగాడు భయంగా. నేను చెప్పినట్లు అన్నీ చేశావు, మరి నా బంగారం ఏదిరా అని అడిగాడు. యు మీన్ బాబీ అన్నాడు స్టైల్ గా శశి. ఎస్ అన్నాడు మెడ మీద చెయ్యి తీయకుండా కడుపులో ఒకటిచ్చి. అబ్బా, మీరంత ఇంత ప్రేమ చూపిస్తే నేను తట్టుకోలేను భయ్యా, వదినను చూపిస్తా అంటూ చెయ్యి పట్టుకొని నడుము చుట్టూ చెయ్యి వేసి చైతన్యను కూడా తీసుకెళ్లాడు పక్కకి. సుధారాణి గారు, అన్ని అనుకున్నట్లు పూజలు జరిగిపోయాయి కదండి అమాయకంగా అడిగాడు శశి ఎలా మొదలు పెట్టాలో తెలియక. అవును బాబు, అన్నీ కంప్లీట్ అయ్యాయి. అమ్మగారు వచ్చి పూజారి గారికి సంభావన ఇచ్చి ఆయనకు బట్టలు పెట్టేస్తే అయిపోతుంది అంది నవ్వుతూ. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాం మేము అన్నాడు చైతు. అదేం లేదు చైతన్య, అయినా నేనేం చేశాను, పూజారి గారిని కదా మాట్లాడింది, అంతే కదా అంది. హోమ్ నుంచి అందరూ వచ్చినట్టే కదా అని అడిగాడు చైతు. అందరూ వచ్చారు అంది ఆమె. మరి వేద గారు ఎక్కడండి, కనిపించట్లేదు అడిగాడు శశి మెయిన్ పాయింట్ లోకి వచ్చేస్తూ. నేను అప్పటి నుంచి పూజ కాడే ఉన్నాను, తను ఇక్కడెక్కడో ఉండాలి, ఏమో చూడాలి అంటుంది. అమ్మయ్యా వచ్చింది అనుకొని, అవునా, ఇక్కడెక్కడో ఉంటుంది లేండి అన్నాడు చైతు. శశి తన ఫ్రెండ్స్ రావడంతో ఇక వెళ్ళిపోయాడు. చైతన్య వదలగానే గీతిక దగ్గరికి వచ్చాడు చైతన్య. హాయ్ గీత, హౌ ఈస్ జర్నీ? సారీ, రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయాను, కొంచెం బిజీగా ఉండి అన్నాడు. ఫైన్ బావా, పర్లేదు, చిన్న బావ వచ్చాడు కదా అంది నవ్వుతూ తనని చూస్తూ. గీత, మరి డ్రెస్ ఇలా వేసావేంటి అని అడిగాడు చైతు. తనని తను చూసుకుని, బాలేదా బావా అని అడిగింది అమాయకంగా. బాగుంది, కాకపోతే కాస్త పెద్దదైనట్టుంది అన్నాడు కొంటెగా నవ్వుతూ చైతు. బావా అంది చిరుకోపంగా.
ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు కానీ తన కళ్ళు ఎవరినో వెతుకుతున్నాయి. చైతన్యాన్ని గమనిస్తూ అదిగో వచ్చేసింది బావా అత్త అని చెప్పింది గీత. రెడీ అయి వచ్చిన మాధవి దేవునికి నమస్కరించి గోపూజ చేసుకొని వచ్చింది. కేక్ కటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి రెండు వైపులా ఇద్దరు కొడుకులు, సరోజిని, గీత, తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, సుధారాణి అందరూ ఉన్నారు చుట్టూ. చేతుకి నివేద ఇంకా కనపడలేదు. కేక్ కటింగ్ కూడా అయిపోతుంది. చుట్టూ కళ్ళతోనే వెతుకుతున్నాడు. అత్త కేక్ కట్ చేయి ఫాస్ట్ గా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, డైరెక్ట్ గా లంచ్, నవ్వుతూ నైఫ్ అందించింది గీత. సరేలే అల్లరి పిల్ల అని కేక్ కటింగ్ చెయ్యబోయి ఒక క్షణం కేక్ కట్ అవుతుంది అనగా ఆగిపోతుంది. ఏమైంది? అందరూ తన వంకే చూస్తున్నారు. అంతలో మాధవి, సుధా, నివేద ఎక్కడా అని అడిగింది. షాక్ అయిపోయాడు చైతన్య. తల్లినే చూశాడు ఒక క్షణం. ఇక్కడే ఉంది మాధవి గారు అని. ఇలారా అని పిలిచి, మేడం పిలుస్తున్నారు వెళ్ళు అంది సుధా. అప్పుడు ఇచ్చింది మేడం ఎంట్రీ. చైతన్య వేదని చూస్తూ ఫ్రీజ్ అయిపోయాడు. అంత అందంగా ఉంది నివేద. ఆఫ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గాగ్రా చోలీ వేసుకొని ఉంది. కాస్త షైనీ అవుతూ నెమ్మదిగా నడుచుకుంటూ దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు? అప్పటి నుంచి వెతుకుతున్నాం అంది మాధవి. ఇక్కడే ఉన్నా ఆంటీ అంది నెమ్మదిగా వేద. వెతుకుతున్నామా? ఏంటి మమ్మీ ఇలా అంటుంది అని డౌట్ వచ్చి చైతన్య శశి వైపు చూశాడు. అనుమానంగా కళ్ళెగిరేశాడు. అటువంటిది ఏమీ లేదు, లైట్ తీసుకో అన్నట్టు సైగ చేశాడు శశి చైతన్యకి. చైతన్య రిలాక్స్ అయ్యాడు. కేక్ కటింగ్ అయిపోయింది. వచ్చిన వాళ్ళు విష్ చేసి గిఫ్ట్స్ ఇచ్చి ఫుడ్ సెక్షన్ వైపు వెళ్తున్నారు. హడావిడి అంతా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలయ్యింది. పైన పిల్లలతో ఆడుకుంటూ ఉంది వేద. తనని వెతుక్కుంటూ వస్తున్న చైతన్యకు కనిపించింది. మెల్లిగా వెళ్ళాడు తన దగ్గరికి. ఒక పెద్ద పిల్లర్ పక్కన దాక్కొని పిల్లలు ఎవరైనా వస్తున్నారేమో అని ముందుకు చూస్తుంది. వెనకాల చైతన్యాన్ని గమనించలేదు వేద. వెనక నుంచి చూస్తూ తన లెఫ్ట్ సైడ్ నడుం వంపులో చెయ్యి వేశాడు. అంతే. ఉలిక్కి పడి వెనక్కి తిరిగి షాక్ గా చూస్తూ ఉండిపోయింది చైతన్యని. ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు ఒక చెయ్యి పిల్లర్ పై ఉంచి తన మీదికి వంగి ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆమె అలాగే చూస్తూ సమాధానం చెప్పలేదు. ఏంటి అని కళ్ళెగిరేశాడు చైతన్య కాస్త గట్టిగా. అంతలో పిల్లలు అక్క అక్క అంటూ వచ్చారు ముగ్గురు. నివేదను ఒక పక్కకు లాక్కొని తనకు అడ్డుగా నిల్చున్నాడు. ఇక్కడ ఎవరూ లేరు అన్నాడు. చైతన్య అడ్డుగా ఉండడంతో పిల్లలకి కనిపించలేదు. దాంతో వెతుకుదాం రారా అక్కని అంటూ వెళ్ళిపోయారు ముగ్గురు. ఎప్పుడు చిన్న పిల్లలా ఆడుకుంటూనే ఉంటావా అని అడిగాడు తన వైపు తిరిగి. నేనేమి ఆడుకోవడం లేదు, పిల్లలు మీ ఇల్లు చూస్తామంటే పైకి తీసుకొచ్చాను అంది కాస్త అలక కోపం కలిపిన గొంతుతో. కోపంలో కూడా అందంగా ఉంది అనుకున్నాడు. సరే సరే, కోపం వచ్చిందా? సారీ అన్నాడు చైతు. సారీ ఏం చెప్పనవసరం లేదు, కానీ ఒక అమ్మాయిని ఇలా పట్టుకుంటారా అని అడిగింది నెమ్మదిగా. మరి అమ్మాయి కాక అబ్బాయిని పట్టుకోవాలా అని అడిగాడు. అయినా నేను సారీ చెప్తున్నది నిన్ను పట్టుకున్నందుకు కాదు, చిన్నపిల్ల అన్నందుకు క్లారిటీ ఇచ్చాడు చైతన్య. అయితే ఇంకోసారి సారీ చెప్పండి అంది కోపంగా వేద. అవునా, సారీ ఏనా? ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నా నుంచి అని అడిగాడు నవ్వుతూ. పిచ్చి పిచ్చివన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను కాదు అంది వెటకారంగా. నిజమా? సరే, ఆ రోజు రోడ్డు మీద నువ్వు చేసిన దానికి నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో మీ అక్క దగ్గర తెలుస్తుంది, పద అని చెయ్యి పట్టుకున్నాడు కిందికి తీసుకెళ్ళడానికి. సారీ సారీ చైతన్య గారు, సారీ అండి, అక్కకి చెప్పకండి చెయ్యి గింజుకుంటూ ముందుకు కదలకుండా అలాగే నిలబడి అంది వేద. లేదు లేదు, చెప్పాల్సిందే, నా ఎక్స్పెక్టేషన్స్ నీకు తెలుస్తాయి కదా.
అప్పుడు చెప్పు పిచ్చివో మంచివో అన్నాడు తన చెయ్యి పట్టి ముందుకు లాగుతూ చైతన్య. ప్లీజ్ ప్లీజ్ సారీ 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 చెప్పొద్దు చెప్పొద్దు అక్కకి చెప్పొద్దు చంపేస్తుంది ప్లీజ్ ప్లీజ్ నాన్ స్టాప్ గా బతిమలాడుతూనే ఉంది వేద. భయంతో తన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే భలే నవ్వొచ్చింది చైతన్యకి. కానీ నవ్వాపుకుంటూ మరొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా నాతో అని అడిగాడు. లేదు లేదు మళ్ళీ మాట్లాడను ఐ ప్రామిస్ అంటూ తలపైన చెయ్యి పెట్టుకుంది క్యూట్ గా. ఈసారికి వదిలేస్తున్నాను మరొకసారి మాట పూర్తి కానివ్వలేదు. లేదు లేదు అస్సలు కాదు, నేను మీతో అస్సలు మిస్బిహేవ్ చెయ్యను, ఇది లాస్ట్ అండ్ ఫైనల్, ఈ ఒక్కసారి వదిలేయండి చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అంది వేద. నిన్ను చూస్తుంటే వదలాలని లేదు కానీ తప్పడం లేదు కదా అనుకున్నాడు మనసులో. వదలాలి అంటే ఫస్ట్ పట్టుకోవాలి కదా అంటూ 2 చేతులు చాచాడు రమ్మని చైతన్య. సీన్ అర్థమైన వేద, నేను ఈ పట్టుకోవడం వదలడం అనలేదు, ఇది చీటింగ్ అంటూ నవ్వుతూ పరిగెత్తింది. ఏయ్ ఆగు, నేను మాత్రం ఇదే ఫిక్స్ అయ్యాను అన్నాడు దూరం నుంచి చైతన్య. నో నో అంటూ వెనక్కి తిరిగి చూస్తూ పరిగెత్తుతుంది. ఏయ్ నెమ్మదిగా స్లిప్ అయి పడిపోతావు అన్నాడు కంగారుగా. కానీ తను అస్సలు పట్టించుకోలేదు, అలాగే పరిగెత్తింది. నివేద లేడిపిల్లలా పరిగెత్తుతూ వెళ్తుంటే తన హెయిర్, తన గాగ్రా చున్నీ గాలికి ఎగురుతుంటే ఇంకా అందంగా కనిపించింది చైతన్యకి. మెట్లు దిగుతున్నప్పుడు మెల్లిగా పైకి చూసింది తన వైపు. చైతన్య కూడా ఆమె వైపు చూస్తూ నవ్వుతున్నాడు. ఆ నవ్వు తనకి ఎందుకో బాగా నచ్చేసింది. అలాగే చూస్తూ నవ్వుతూ కిందికి వెళ్ళిపోయింది సుధారాణి దగ్గరికి వేద. మాధవిని తన ఫ్రెండ్స్ చీర గురించి మాట్లాడుతున్నారు. చాలా బాగుంది, కనీసం 2 లక్షలు ఉండదు వాణి అడిగేసింది. మాధవి ఎంత కొన్నావు అని. మాధవి నవ్వుతూ నేను కొనలేదు వాణి, ఈ చీర, మెడలో నెక్లెస్, గాజులు అన్ని నా పిల్లలే అరేంజ్ చేశారు అంది. ఇది చూద్దాం, డైమండ్ నెక్లెస్ లా ఉంది, మొత్తం సెట్ ఎంత తక్కువ అనుకున్నా కనీసం 20 లక్షలు ఉంటుంది అంది వాణి. అవునా, డైమండే కదా, ఇందాకటి నుంచి నాకు అలాగే అనిపించింది. నీకు విషయం తెలుసా, నేనెప్పుడు నా బర్త్డేకి షాపింగే చేయను, వాళ్ళే చేస్తారు నా కోసం అంది గర్వంగా. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి, ఎంత మంచి కొడుకులున్నారు నీకు అంది పద్మిని. అలా ఎందుకంటావే, నువ్వు కూడా అదృష్టవంతురాలివే కదా, నీకు కొడుకులు బాగానే చూసుకుంటారు కదా నిన్ను అంది మాధవి. ఏం చూసుకుంటారు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, పరువు కోసం బయటకు చెప్పుకోక నిట్టూర్పు విడిచింది పద్మిని. చాలాసేపు కబుర్లు చెప్పుకొని ఇక అందరూ వెళ్ళిపోయారు. బద్రీనాథ్ హోమ్ పిల్లల్ని స్టాప్ ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది సుధారాణి వేద. వెళ్దామని చెప్పడానికి వచ్చారు. మాధవి గారు ఇక మేము వెళ్తున్నామండి అంది సుధా. అప్పుడే వెళ్తారా, ఉండొచ్చు కదా ఇవాళ అంది మాధవి. ఫ్యాక్టరీ పని ఉంది, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి, ఏమనుకోకండి అంది సుధా. మీకు వర్క్ ఉంటే వేద గారిని ఉంచి వెళ్ళండి, న్యూ హౌస్ కదా, మా మమ్మీకి కొంచెం బాగుంటుంది అన్నాడు శశి. ఈ దెబ్బతో 1 వీక్ లీవ్ గ్యారెంటీ అనుకున్నాడు మనసులో. అవును సుధా, వేదను ఉంచి వెళ్ళు, నేను రేపు ఈవినింగ్ పంపిస్తాను అంది మాధవి. వేదన అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన వేదను చూసి ఉంటావా అని అడిగింది. ఏంటక్క అంది ఆమె అడిగింది అర్థం కాక వేద. ఏం లేదు వేద, ఇలారా అని దగ్గరికి పిలుచుకొని, అక్క వెళ్తుందంట, నువ్వు ఇక్కడే ఉండు, రేపు పంపిస్తా అంది చెయ్యి గట్టిగా పట్టుకొని మాధవి. ఇక తనకి ఏం చెప్పాలో అర్థం కాక సుధారాణి ముఖం చూస్తుంటే అర్థం చేసుకొని, నేను నీకు డ్రెస్సెస్ పంపిస్తాను, ఆంటీ అడుగుతున్నారు కదా, ఇవాళకి ఇక్కడే ఉండు అంది సుధా వేదని. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.